సంపూర్ణ కార్తీక మహాపురాణం 5వ అధ్యాయం. వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో ఇలా అన్నారు. జనక మహారాజా, శ్రద్ధగా విను. మనము చేసిన పాపాలన్నిటినీ నశింపజేయగల శక్తి ఒక్క కార్తీక మాస వ్రతానికి మాత్రమే ఉంది. కార్తీక మాసంలో విష్ణు సన్నిధిని ఎవరైతే భగవద్గీత పారాయణం చేస్తారో వారి పాపాలన్నీ కూడా పాము కుసుమములాగా తొలగిపోతాయి. అందుకనే 10, 11 అధ్యాయాలను పారాయణం చేసేవారు వైకుంఠానికి క్షేత్రపాలకులవుతారు. ఎవరైతే కార్తీక మాసంలో తులసీ దళాలతో గాని, తెలుపు లేదా నలుపు గన్నేరు పూలతో గాని విష్ణువును పూజిస్తారో వాళ్ళు వైకుంఠానికి చేరి విష్ణు సమభోగాలను అనుభవిస్తారు. ఈ కార్తీక మాసంలో హరిహరులెవరి సన్నిధైనా సరే, ఏ పురాణాన్ని అయినా సరే ప్రవచించేవారు సర్వకర్మ బంధ విముక్తులవుతారు. కార్తీక మాస శుక్లపక్షంలో వనభోజనం చేసేవారు పాప విముక్తులై విష్ణుధామాన్ని పొందుతారు. జప, హోమ, పూజ, భోజన, తర్పణ ఫలాలతో పాపీ క్షుద్ర చండాలాది అశౌచవంతుల యొక్క సంభాషణలు వినిన పాపం తుడిచిపెట్టుకుపోతుంది. కాబట్టి మహారాజా, కార్తీక మాస శుక్లపక్షంలో అన్ని రకాల వృక్షాలతో పాటుగా ఉసిరి చెట్టు కూడా ఉన్న తోటలోనే వనభోజనం ఏర్పాటు చేసుకోవాలి. ఉసిరి చెట్టు క్రింద సాలగ్రామమును ఉంచి గంధ పుష్పాక్ష తాదులతో పూజించి యథాశక్తి బ్రాహ్మణులను ఆహ్వానించి వారితో కలిసి భోజనం చేయాలి. ఇలా కార్తీక మాసంలో వనభోజనాన్ని ఎవరైతే నిర్వహిస్తారో వాళ్ళు ఆయా కాలాలలో చేసిన సర్వ పాపాల నుంచి తెములుకుని విష్ణులోకాన్ని పొందుతారు. జనక జనపతి, ఈ కార్తీక మాహాత్మ్యాన్ని భక్తి శ్రద్ధలతో విన్న బ్రాహ్మణుడు ఒకడు దుర్యోని సంకటము నుంచి రక్షింపబడ్డాడు. ఆ కథ చెప్తాను విను. పూర్వం కావేరీ తీరంలో దేవశర్మ అనే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి ఒక పరమ దుర్మార్గుడైన కుమారుడు కలిగాడు. అతని పేరు దేవదత్తుడు. అతగాడి దృష్ట ప్రవర్తనను గుర్తించిన తండ్రి అతగాడిని పాప విముక్తుని చేయాలని సంకల్పించి, నాయన, రోజు కార్తీక ప్రాంత స్నానాన్ని ఆచరించు. సాయంకాలమున హరి సన్నిధిలో దీపారాధనము చేస్తూ ఉండు. ఈ విధంగా కార్తీక వ్రతాన్ని ఆచరించి ధన్యుడివి కా అని చెప్పాడు. కాని దుర్వత్తుడైన ఆ బ్రాహ్మణ పుత్రుడు తాను అటువంటి కట్టుకథలను నమ్మనని, కార్తీక వ్రతాన్ని ఆచరించనని తండ్రికి ఎదురు తిరిగాడు. ఇందుకు కినిసిన దేవశర్మ తన కుమారుడిని అడవిలోని చెట్టు త్వరలో ఎలుకవై పడి ఉండు అని శపించాడు. శాపానికి భయపడిన ఆ విప్ర కుమారుడు తండ్రి పాదాలపై పడి తనకు తరుణోపాయం చెప్పమని కోరగా, ఆ తండ్రి, నాయనా, నీవు ఎప్పుడైతే కార్తీక మాహాత్మ్యాన్ని సంపూర్ణంగా వింటావో అప్పుడే నీ ఎలుక రూపము పోతుందని శాప విముక్తిని అనుగ్రహించాడు. పితృశాపం కారణంగా అప్పటికప్పుడే మూషిక రూపాన్ని ధరించిన బ్రాహ్మణ యువకుడు గజార అరణ్యంలో ఫలవంతమైనదే అనేక జంతువులకు ఆధారభూతమైనది అయిన ఒకానొక మహావృక్ష కోటరములో మనసాగాడు. ఇలా కొంతకాలము గడిచాక ఒకానొకప్పుడు మహర్షి అయిన విశ్వామిత్రుడు శిష్య సమేతంగా కార్తీక స్నానమాచరించవచ్చి ఆ ఎలుక ఉన్న చెట్టు మొదలునందు విష్టుడై తన పరివారానికి పరమ పావనమైన కార్తీక మాహాత్మ్యాన్ని వినిపించసాగాడు. ఆ సమయంలో దయాహీనుడు, పాపాల పుట్ట, అడవి జీవాలను హింసించి పొట్టపోసుకునేవాడు అయిన ఆ కిరాతకుడు ఆ ప్రాంతాలకు వచ్చాడు. పుణ్యపురుషుల దర్శనము వలన ఉపకారమే గాని అపకారం ఏనాడు జరగదు. అదే విధంగా విశ్వామిత్రాది తపోబృంద దర్శన మాత్రం చేత రవంత పుష్యాత్తపుడు జ్ఞాని అయిన ఆ కిరాతకుడు వారిని సమీపించి, అయ్యా, మీరు చెప్పుకుంటున్న కథలేమిటి అని వింటుంటే నాకు ఈ కిరాతక జీవితం పట్ల చిరాకు పుడుతోంది. దయచేసి ఈ రహస్యం ఏమిటో చెప్పండి అనగానే అతనిలో వివేకం విచ్చుకుంటున్న వైనముగా గమనించి విశ్వామిత్రుడు, నాయనా, మేము కార్తీక వ్రతాన్ని ఆచరిస్తున్నాము. ఈ కార్తీక మాసంలో ఎవరైనా సరే తెలిసి గాని తెలియక గాని స్నాన, దాన, జప, తప, పురాణ శ్రవణాదును చేసినట్లయితే వారు వారి సర్వ పాపాల నుంచి విముక్తులవుతారు. ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించే వాళ్ళు జీవన విముక్తులవుతారు అని తెలియజేశాడు. ఈ విధముగా కిరాతకునికి చెబుతున్న కార్తీక మాహాత్మ్యాన్ని వినడమే తడవుగా త్వరలో ఉన్న ఎలుక తన శాపగ్రస్త రూపాన్ని వదిలేసి పూర్వ యువ బ్రాహ్మణ రూపాన్ని పొంది విశ్వామిత్రాదులకు ప్రణమిల్లి తన పూర్వగాథను వినిపించి ఆ ఋషుల నుండి సెలవు తీసుకుని తన ఆశ్రమానికి తరలిపోయాడు. అనంతరము ఆ కిరాతకుడు కూడా విశ్వామిత్రాదుల వలన కార్తీక మాహాత్మ్యాన్ని కడకంటా తెలుసుకోవడం వలన ఆ జన్మకి కిరాతకుడు అయ్యి కూడా దేహాంతరాన ఉత్తమ గతులను పొందాడు. కాబట్టి
ఓ జనకుడా, ఉత్తమ గతులను కోరేవారు ప్రయత్నపూర్వకంగా అయినా సరే కార్తీక వ్రతమాచరించాలి. లేదా కనీసము కార్తీక మాహాత్మ్యమైన భక్తి శ్రద్ధలతో వినాలి. పంచమాధ్యాయము సమాప్తం.